సార్ నా పేరు మంజుల సార్. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని సార్. నన్ను చెల్లు శ్రీనివాసరావు ద్వారా ఇంట్రడ్యూస్ చెల్లు శ్రీనివాస్ సార్ ద్వారా నేను చెన్న గోపి సార్ని కలవడం జరిగింది. నాకు అప్పటి వరకే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గర్భసంచి వాపు అనే ప్రాబ్లమ్స్ తోనే నేను బాధపడుతున్నాను. అయితే నేను బయట 1.5 ఇయర్ మెడిసిన్ వాడడం జరిగింది అల్లోపతిలో. కానీ ఆ ప్రాబ్లమ్స్ మందులు వాడినంత సేపు బాగానే ఉండడం, తర్వాత ఆ ప్రాబ్లమ్ రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడము అనేది జరిగింది. అయితే నేను గోపి సార్ని అడిగినప్పుడు ఇందులో సొల్యూషన్ ఉందా సార్ అంటే 4 మంత్స్ మెడిసిన్ వాడండి అమ్మా, సొల్యూషన్ ఉంది అనేసి అన్నారు. అంటే ఫస్ట్ నాకు అల్లోపతి మెడిసిన్ వాడడం అంటే జనరల్ గా నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు ఆయుర్వేదిక్ అంటే ఒక మంచి ఓ మొదటి అయినా కూడా మంచి ఒక ఒపీనియన్ ఉంది, కానీ నాకు అసలు బయట ఎక్కడ దొరకలేదు. సారు నాకు చెల్లో శ్రీనివాసరావు వాళ్ళ మేడం, వాళ్ళ మిసెస్ నా ఫ్రెండ్ అన్నట్టు, నా కొలీను. ఆమె ద్వారా నాకు సార్ శ్రీనివాస్ సార్ పరిచయం అయింది. ఇంకా నేను ఇందులో మందులు వాడిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లోనే నాకు అసలు పీరియడ్స్ రావడం జరిగింది. 3 మంత్స్ తర్వాత డేట్ వచ్చినాక నాకు ఎంత ప్రాబ్లం అవుతుందో హెల్త్ గా అనేసి నేను కొంచెం భయపడడం జరిగింది. కానీ అసలు నార్మల్ గా మంత్లీ మంత్లీ మనకు వస్తే ఏ విధంగా ఉంటామో అలాగే నాకు ఎలాంటి హెల్త్ ఇబ్బంది లేదు. మళ్ళీ అదే కాకుండా నేను అదే రోజు అన్ని ఊర్లు నా ఫ్రెండ్స్ ఇట్లా ఒక ఫంక్షన్ ఉండే వెళ్ళి అందరు ఫ్రెండ్స్ మీట్ కావడం ఇట్లా జరిగింది. అసలు నా తోటి టీచర్లు కూడా చూసి అసలు మంజుల టీచర్ అసలు మీరు ఇన్ని రోజులని ఇంత ప్రాబ్లం బాధపడుతున్నారు, ఇంత హ్యాపీగా ఉన్నది అనేసి వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ కావడం అయింది. 4 మంత్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిన, మేడం ఇట్లా నాకు ఇట్లా గర్భసంచి వాపు అనేది ఉంది, అది తగ్గిందా లేదంటే, అమ్మ ఏం ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వచ్చి ప్రాబ్లం ఉన్నదా అని అడిగితే ఏమని చెప్తామమ్మా, ఇంకోసారి మీరు ఎవరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకండి, లేని ప్రాబ్లం తీసుకొచ్చి ఉన్నదా అని మీరు అడుగుతున్నారు అనేసి అంటే అసలు నేను వండర్ అయినా అసలు నిజంగా గర్భసంచి బాబు చెప్పింది మీరే, ఇప్పుడు లేనిది అసలు అసలు నేను అసలు నమ్మలేకపోయినా. నేను ఆ సంతోషానికైతే అసలు అవధులు లేవండి. అసలు నిజాన్ని చెప్పాలి అని అంటే, మళ్ళా నాకు ఇదే కాకుండా నేను గత 22 సంవత్సరాల నుండి నేను సైనస్ ప్రాబ్లం తో బాధపడేదానండి. అసలు నేను దానికోసం అంటే నేను సపరేట్ ₹1 మెడిసిన్ కూడా వాడలేదండి. ఈ గైనిక్ కానీ డాక్టర్ గారు మందులు వాడే క్రమంలోనే ఆ మెడిసిన్ కంటిన్యూస్ 4 మంత్స్ 5 మంత్స్ కంటిన్యూస్ గా వాడినండి. నా సైనస్ ప్రాబ్లం అయితే గత 22 సంవత్సరాల నేను వాడని మెడిసిన్ లేదు. అసలు నా సంపాదనలో ఒక 3-4 లక్షలే నేను ముక్కు ఖర్చు పెట్టుకోవచ్చునండి. అయినప్పటికీ కూడా అసలు వింటర్ వచ్చింది అంటే, డిసెంబర్ జనవరి అంటే అసలు అవి నాకు గండు మాసాలు. అంటే ఆ 2 మాసాలు నేను బ్రతికినానంటే ఇంకా మిగతా సంవత్సరం అంతా హాయి ఉంటది అన్నంత అంత ఇబ్బంది పడేదాన్ని నేను. అసలు నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 1 మంత్ 1 టైం కూడా నేను స్వెటర్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళినండి. అంతేకాకుండా సిట్రిజన్ టాబ్లెట్స్ అయితే నా బ్యాగ్ లో ఎప్పుడు షీట్లు ఉండేవండి. అసలు ముక్కు కారిందా టాబ్లెట్ ఇయ్య, అది కంట్రోల్ కాలేదంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ కి అయితే మినిమము ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 4,000 5,000 రూపాయల మందులు తెచ్చుకునేదండి. అసలు నా బాధనైతే చెప్పుకోలేనండి. ఆ 1 మంత్ మెడిసిన్ వాడినంత సేపు హాయిగా ఉండేది, మళ్ళా తర్వాత నాకు ప్రాబ్లం మళ్ళీ కంటిన్యూస్ అయ్యేది. అసలు నేను ఇందులో సైనిస్ కోసం కూడా నేను సపరేట్ ₹1 మందులు కూడా వాడలేదండి. గైనిక్ కోసం అని డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులనే తూచా తప్పకుండా అతను చెప్పినటువంటి మెడిసిన్ వాడినా, దాంతో పాటు ఎక్సర్సైజ్ చేసిన, ఒక ప్రాణాయామం మాత్రం చేసిందండి నేను. అసలు ఎంత బాగున్నదండి అని అంటే, నా జీవితంలో అసలు నాకు ఈ సైనస్ ప్రాబ్లం పోతుంది అయితే అసలు నేను అసలు ఊహించలేదండి. అదే కాకుండా మా వారికి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది మంజు అని అంటే, నా సైనస్ ప్రాబ్లం తగ్గిన తర్వాత తను ఇట్లా వాడతాననేసి అంటే ఇవ్వడం జరిగింది మెడిసిన్. ఎంత చక్కగా అండి, ఒక 1 వీక్ లోనే అసలు తన గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గింది, ఇప్పుడు షుగర్ కూడా మందులు వాడుతున్నాడండి. ఎంత ఇంకా ఇంకా టెస్ట్ చేయించుకోలేదు సార్. ఇప్పుడు మాత్రం తన బిహేవియర్ లో తన తన చూస్తున్నానండి నేను తన గురించి ఎంత చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. నాకు అవి కాక తనకి నార్మల్ అని వచ్చిందంటే సార్, అసలు నేను అసలు జీవితంలో ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నేను అంత ఆనందాన్ని పొందలేనండి. ఎందుకు అని అంటే, మా వారికి షుగర్ లెస్ లైఫ్ చూడాలనేది నా కలనండి. ఎందుకంటే కరోనా కష్టకాల సమయంలో మా వారికి కరోనా వచ్చి రెమ్డిసివియర్స్ ఇస్తుంటే మా వారికి 600 400 పోయి అసలు నా ఫ్యామిలీ ఆ రోజు ఎంత డేంజరస్ లో ఉన్నది అనేది, ఆ రోజు నేను ఒక్కదాన్నే అసలు ఫ్యామిలీకి స్తంభం లాగా ఉండి ఫ్యామిలీ కోసం పోరాడినండి. మా వారికి నార్మల్ అని వచ్చింది అని అంటే మాత్రం అసలు నాకు ఇంతకంటే అసలు నేను కోరుకునేది, ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నా, నా హస్బెండ్ హెల్తీగా ఉన్నాడు, మా కుటుంబంలో నా పిల్లలు కూడా హెల్తీగా ఉన్నారు. నా చేతనైనంత వరకు నా తోటి సమాజానికి నేను
చేయగలిగినంత సహాయం చేస్తున్నా సార్. నా ఫ్రెండ్స్ కి ఇప్పటికే మా మేనమామ గారు, మా మేనమామ కొడుకు కూడా మెడిసిన్ వాడడం జరిగింది. ఆయాసం కోసం అని వాడుతుంటే మంజుల చాలా బాగుందమ్మా, నేను అసలు 1 మంత్ వాడినా అనేసి మా మేనమామ గారు చెప్పడము, అంటే మా బామ్మర్ది అవుతాడు తను, వదినమ్మా నేను కూడా ఇట్లా ఆయాసం కోసం మనం మందులు వాడుతున్నా, నాకు తగ్గింది, నాకు మంచిగా అనిపిస్తుంది, మీతో పాటు నేను ట్రావెల్ చేయాలి అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అసలు చెల్లో శ్రీనివాసరావు గారు నాకు ఈ రోజు పరిచయం చేయడం, చెన్న గోపి సార్ అంటే నిజంగా అసలు దేవుడు అనేవారు. అసలు అసలు నేను ఇంకా మాటలతో చెప్పలేను కానీ సార్, అసలు మీరు మీరు చేసిన హెల్ప్ సార్ అసలు మీ జీవితంలో మర్చిపోలేను సార్. అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నాకు సైనస్ ప్రాబ్లం తగ్గి మా వారికి ఇంకా డయాబెటిక్ లేదు అని అంటే మాత్రం సార్, అసలు నేను ప్రపంచానికి నన్ను అందరు పిచ్చోళ్ళలాగా చూసినా మంచిది సార్. నేను మాత్రం నా వంతు సహాయము ప్రతి ఒక్క ఇంటింటికి గుబ్బం తలుపు కొట్టి మరి డయాబెటీస్ ఉన్న పేషెంట్ గుంజుకొచ్చి డయాబెటీస్ లేని సమాజాన్ని నిర్మిస్తా సార్ నేను. థ్యాంక్ యూ సార్.